దయచేసి చేతులు జోడించుదాం. పీఠాధిపతులు ఇరువురును, విచారణ గురువు అలాగే డీన్ గురువులు పునీత జోజప్ప గారి పేరట మంటప నిర్మాణానికి సిద్ధపరిచినటువంటి స్థలముల దగ్గర వెళ్ళి అక్కడ భూమి పూజ చేస్తారు, ప్రార్థన చేస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సకల ప్రజావళికి తండ్రి అయిన ఓ దేవా, ఈ శంకుస్థాపనకును ఆశీర్వాదమునకును మమ్మందరినీ ఇక్కడ చేర్చినందుకు మీకు ధన్యవాదములు. ఈ నూతన కట్టడము ఎల్లప్పుడూ మీ మహిమ కొరకు, ప్రజల యొక్క ఆశీర్వాదము కొరకు, మీ గౌరవము కొరకు, ఈ పులివెందల సంఘ ప్రజల ఉపయోగమునకు వినియోగింపబడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. భూమిని ఆశీర్వదించి ప్రార్థన చేసి పవిత్ర జలము చల్లినటువంటి తర్వాత పీఠాధిపతులను అలాగే డీన్ గురువులను ఇంకా కొంతమంది గురువులను శుభసూచకంగా దేవునికి కొబ్బరికాయలను సమర్పిస్తూ ఈ భూమిని దేవుడు ఆక్రమించుకొని పునీత జోజప్ప గారి పేరట ఒక నూతనమైనటువంటి మంటప నిర్మాణము సక్రమంగా జరగాలి అని, ఏ ఆటంకములు లేకుండా నిర్విఘ్నంగా పని విజయవంతం కావాలని అక్కడ చక్కగా ప్రార్థన చేసి ఉన్నారు. అలాగే దాతలు కూడా చక్కగా స్పందించి సకాలమున, దయచేసి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం, పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం నిసా, స్వాగతం నిసగా, స్వాగతం సగమా, స్వాగతం. ముత్యముల స్వాతి ముత్యముల, ముత్యముల స్వాతి ముత్యముల, వెదకి కనుగొని మనలను రక్షించుటకు బలి అయిన క్రీస్తు రాజు దివ్య పూజకు. వెదకి కనుగొని మనలను రక్షించుటకు బలి అయిన క్రీస్తు రాజు దివ్య పూజకు. తండ్రికిష్టమైన బలి పూజకు తరలి రారే మరలి రారే ఓ ప్రియ జనమా.
బలి పూజకు తరలిరారే మరలిరారే ఓ ప్రియజనమా వికసిత మనసులతో కృతజ్ఞత స్తోత్రముతో ఆరాధింతుని ప్రభుని పూజలో రాజాది రాజుని ఘనముగా పొగడా పిత అయిన దేవుని కీర్తించారండి. రాజాది రాజుని ఘనముగా పొగడా పిత అయిన దేవుని కీర్తించారండి. ముత్యములా స్వాతి ముత్యములా ముత్యములా స్వాతి ముత్యములా. ఈనాటి ఈ జూబిలీ వేడుకలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి, అలాగే మన విచారణ యొక్క సంక్షిప్త చరిత్రను, ఎలా 50 సంవత్సరాలుగా దేవుడు మనకు తోడు నీడై అండగా నడిపించారో ఆ దేవాదేవుని ఈ గొప్ప కార్యములను స్మరణ చేసుకుంటూ సిస్టర్ సుషి గారు మనందరికీ స్వాగత పలుకులను అందిస్తారు. గొప్ప చరిత్ర కలిగిన పునీత జోజప్ప గారి దేవాలయ స్వర్ణోత్సవ జూబిలీ వేడుకలకు విచ్చేసిన మన కడప మేత్రానులు రైట్ రెవరెండ్ డాక్టర్ సగినాల పాలు ప్రకాష్ గారికి, మరియు మన ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో ఇచ్చేసిన నెల్లూరు పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాష్ గారికి, కడప మేత్రాసన గురువులకు, కన్యాశ్రీలకు, ఇతర ప్రాంతాల నుండి విచ్చేసిన గురువులకు, కన్యాశ్రీలకు, శ్రేయోభిలాషులకు, మరియు మన క్రైస్తవ విశ్వాసులందరికీ మన విచారణ గురువులు ఫాదర్ ఆరోగ్య స్వామి తరపున స్వాగత సుమాంజలులు. ప్రియ విశ్వాసులారా, పునీత జోజప్ప గారి దేవాలయ స్వర్ణ జూబిలీ సందర్భమున పునీత జోజప్ప గారి ఔన్నత్యాన్ని స్మరించటం సమంజసం. వీరు దేవుని పట్ల అచంచల విశ్వాసం కలిగి నీతిమంతునిగా పేరొంది స్ఫూర్తి ప్రదాతగా ప్రజలందరి హృదయాలను గెలిచారు. విశ్వాసం కలిగి నీతిమంతునిగా పేరొందారు. అలానే మరియ తల్లి కన్యత్వాన్ని కాపాడి ఆదర్శమూర్తయ్యారు. దూత ఆజ్ఞను చిరసా వహించి వినమ్రులయ్యారు. ఇలాంటి మహత్తరమైన విలువలు కలిగిన వ్యక్తి మన విచారణ దేవాలయ సంరక్షకుడు కావటం మనందరి అదృష్టం అనే చెప్పాలి. ఆయన పేరిట నిర్మించబడిన మన ఈ పులివెందల దేవాలయం 10 వసంతాలు పూర్తి చేసుకుంటున్నది అంటే అది ఆ దేవుని దీవెనయే. 1936లో ఫాదర్ కె జోసెఫ్ గారు ఒక ఉపదేశి సహాయంతో చుట్టుపక్కల గ్రామాలలో సువార్థీకరణ చేయటం జరిగింది. వీరు పుట్రాయనపేటలో సువార్త సేవకు అంకురార్పణం గావించి అటు తరువాత అలవలపాడుని కేంద్రంగా చేసుకొని క్రీస్తు విలువలను, ఆయన బోధనలను ప్రజల హృదయాలలో నాటగలిగారు. అలనాటి పరిస్థితులను బట్టి అలవలపాడులో ఉన్న విచారణను గోటూరుకు మార్చి అక్కడ ప్రాథమికోన్నత పాఠశాల మరియు బోర్డింగులను నిర్మించి తమ భేదం లేకుండా అందరికీ విద్యను అందించి ఎంతోమంది ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికారు. 1971లో మన పులివెందలను విచారణగా మార్చటం జరిగింది. 1975లో ఫాదర్ జోసెఫ్ ఎడితెర్చర్ గారి ఆధ్వర్యంలో పునీత జోజప్ప గారి దేవాలయం గట్టి పునాదులతో నిర్మించబడ్డది. నాటి నుండి నేటి వరకు మన పులివెందల చుట్టుపక్కల ప్రజలకు ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా అనేక సేవలు అందిస్తుంది మన ఈ దేవాలయం. పులివెందల మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి దాదాపు 11 మంది గురువులు మరియు 8 మంది కన్యాశ్రీలను దేవుడు తమ సేవకై ఎన్నుకోవటం అనేది ఆయన కృపావరమనే చెప్పాలి. ప్రస్తుతం వారి సేవలు వివిధ ప్రదేశాలలో, వివిధ రాష్ట్రాలలో, దేశాలలో అందించబడటం మనందరికీ ఎంతో గర్వకారణం. మన దేవాలయ చుట్టుప్రక్కల ఉన్న RCM యూపీ పాఠశాల, లయోలా డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కాలేజెస్, బాలబాలికల హాస్టల్స్, 1971లోనే స్థాపించబడిన
పునీత అన్నాంబ సంస్థ ఆంగ్ల మాధ్యమ పాఠశాల మన ఈ పునీత జోజప్ప గారి దేవాలయానికి గొప్పతనాన్ని తెచ్చిపెట్టాయి. గడిచిన 70 వసంతాల మన దేవాలయ చరిత్రను స్మరించుకుంటున్న వేళ ఆ దేవుని పేరట వెలసిన మన ఈ దేవాలయాన్ని ఇందు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత ఇక్కడ చేరిన మనందరిది. కావున మనం మన పీఠాధిపతులతో కలిసి సమర్పిస్తున్న ఈ కృతజ్ఞత బలిలో ఈ దేవాలయ నిర్మాణానికి పాటుపడ్డ గురువులను, ఇక్కడ సేవలు అందించిన గురువులను, కన్యాశ్రీలను, క్రైస్తవ విశ్వాసులను దేవుడు ఇప్పటి వరకు సంరక్షించినందులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, అలానే ఇక్కడ సేవలు అందించి మరణించిన గురువులను, కన్యాశ్రీలను, విశ్వాసుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఇక్కడ చేరిన మనందరినీ, ముఖ్యంగా మన విచార గురువు ఫాదర్ ఆరోగ్య స్వాముల వారిని పునీత జోజప్ప గారి విన్నప ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఈ కృతజ్ఞత దివ్య బలి పూజలో అర్థవంతంగా పాల్గొందాం. దేవుని మేలులు మనందరం పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, సిస్టర్ గారు చదివినటువంటి చరిత్ర మనందరికీ ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తుంది. 1956వ సంవత్సరం నుండి ఖమ్మం జోసెఫ్ గారి ఆ గురు పొంగవుల యొక్క విశిష్ట సేవల ద్వారా గొప్పగా విశ్వాసము నాటబడినటువంటి గ్రామములు, ప్రత్యేకముగా పులివెందల ప్రాంతములో దేవుని యొక్క ఆశీస్సులతో గొప్ప సేవ జరిగింది. ఆ తర్వాత మనకు తెలిసినట్లుగా 75లో ఈ విచారణ ప్రారంభమై అనేక విశిష్ట సేవలను, ఆధ్యాత్మిక సేవలను ప్రజలకు అందించడం జరిగింది. అంతకంటే ముందుగా 71వ సంవత్సరంలో ఫిరంగిపురం నుండి వచ్చినటువంటి అన్నమ్మ సభకు చెందినటువంటి మఠకన్యలు వారి సేవలను కూడా గొప్పగా గుర్తిస్తున్నాము. వీరి యొక్క విశిష్టమైన సేవల ద్వారా ఈరోజు మనమందరం కూడా దేవుని ఆశీస్సులు పొందుతున్నాము. ఇంతకుముందు వెళ్ళినటువంటి మన పూర్వీకులు, అలాగే మన మధ్య ఉన్నటువంటి మన చిన్నారులు, యువతి యువకులందరూ కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఈ దేవాలయం ద్వారా పొందుతున్నారు అన్నటువంటి గొప్ప విశ్వాసము మనకుంది. మనకు తెలియకుండానే, మనకు స్పృహ లేకుండానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అది మనం మర్చిపోకూడదు. దేవుడు ఎన్నో విధములుగా మన కుటుంబాలను, మన వ్యక్తిత్వ జీవితాలను, సాంఘిక జీవితాలను తప్పనిసరిగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. అందుకే కృతజ్ఞతాభావముతో 50 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక్కడ అయ్యాము. ఈ సమావేశంలో, ఈ దివ్య బలి పూజలో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రత్యేకముగా ఈ జూబిలీ వేడుకలకు మన మధ్యకు విచ్చేసినటువంటి మన కడప వాస్తవ్యులు, కడప కోసం మొదట ఎన్నిక కాబడినటువంటి ఏలినవారు మేత్రానులు ఎండి ప్రకాశం గారు మన మధ్య ఉండటం మన అదృష్టం. వారి యొక్క విశిష్ట సేవలను అనేక విధంగా కొనియాడుతూ దేవుడు వారిని ఆశీర్వదించాలని, వారు మన మధ్య వచ్చినందుకు వారికి కృతజ్ఞత కూడా చెల్లిస్తున్నాము. ప్రత్యేకమైన దేవుని ఆశీస్సులు మన సంఘం మీద ఉండాలని, రానున్న తరముల వారందరికీ కూడా మన విశ్వాసాన్ని మనం పంచాలని, మన బిడ్డలు, మన యువతి యువకులు, మన పెద్దవారు విశిష్టముగా ఆశీర్వదింపబడాలని ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫిరంగిపురం అన్నమ్మ సభ వారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి యేసు సభ గురు పుంగవులకు, వారి సభకు, అలాగే జేఎంజే మఠకన్యలు, వీరందరి కోసం ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ విశ్వాసులందరినీ దేవుడు ఆశీర్వదించాలని, విచారణ గురువులను, ఇక్కడ పనిచేసిన వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. మొదట మన పాపములు ఒప్పుకుంటూ దేవుని ముందును, మన సహోదరి సహోదరుల ముందును పాప క్షమాపణ వేడుకుందాం.
దోషులపై దయచూపు దయామయా, కరుణించి క్షమించు కరుణామయా, దోషులపై దయచూపు దయామయా, కరుణించి క్షమించు కరుణామయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మడల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత జోజప్ప గారి ఆలయము నీకు అంకితము చేయబడిన ఈ రోజును ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నీవు నింపుచున్నావు. ఈ పర్వదినమున నీ ప్రజల దీనమరణను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరిగినట్లు కృపజూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము లేవియా కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 17వ వచనము వరకు. లేవియా కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 17వ వచనము వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లకు లెక్కపెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 10 ఏటిని పవిత్ర సంవత్సరముగా గణింపుడు. ఆ 7 మీ దేశమున వసించు జనులందరి స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఆ హిత సంవత్సరము ఈ 7 ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హిత సంవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హిత సంవత్సరమంతా మీకు పవిత్ర సంవత్సరము. ఈ 7 మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ 7 మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనున్నప్పుడు హిత సంవత్సరము ఇంకా ఎన్ని ఏండ్లు ఉన్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్ల పంట లభించునో తెలియును. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుము. పంట ఏండ్లు అధికముగా నున్నచో పొలము వెల కూడా అధికముగా ఉండును. తక్కువగా నున్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంటయే. మీలో ఎవడును తోటి ఇజ్రాయేలీని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభుడను. నా పట్ల భయభక్తులు కలిగియుండు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆత్మను దావు ఆయుష్ పోసావు, ఆత్మను దావు
ఆయుషు పోసావు ఆనందముతో జీవించమన్నావు ఆనందముతో జీవించమన్నావు ఆధారం నీవే యేసయ్యా నాకు ఆనందం నీవే యేసయ్యా ఆధారం నీవే యేసయ్యా నాకు ఆనందం నీవే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఆరాధనా 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 ఆధారం నీవే యేసయ్యా నాకు ఆనందం నీవే యేసయ్యా ఆధారం నీవే యేసయ్యా నాకు ఆనందం నీవే యేసయ్యా. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొలెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు కాబట్టి మీరు దయ కనికరము వినయము సాత్వికత ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్మలను ప్రభు క్షమించినట్లుగానే మీరును ఒకరిని ఒకరు క్షమింపవలెను. వీని కంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడు శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరికి ఒకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను గీతములను భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొనుచు గానము చేయుడు. మీరు చేసేటి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేటి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గొంతు సవరించి వీణ స్తుతి చేసి పాడేదా హల్లెలూయా. గొంతు సవరించి వీణ స్తుతి చేసి పాడేదా హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద విభుని ప్రణుతింతు ఈ దినం, ప్రభుని ప్రణుతింతు ఈ తను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత లూకా గారు రాసినటువంటి ప్రభు యేసుక్రీస్తు వార్త 4వ అధ్యాయము వచనములు 14 నుండి 21 వరకు. పిదప యేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించు ప్రజలందరి మన్ననలను పొందుచుండెను. తర్వాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూస్తుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మన ప్రియతమ పీఠాధిపతులు మహా ఘనత వహించిన సగినాల ప్రకాష్ తండ్రి గారికి, మన ప్రియతమ విచారణ గురువులైనటువంటి ఫాదర్ ఆరోగ్య స్వామి గారికి, మరి ఇక్కడ చేరిన గురువులందరికీ, మఠవాసులకు, మరి ముఖ్యంగా విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మన పునీత జోజప్ప గారి ఆలయం యొక్క స్వర్ణ జూబిలీ వేడుకల యొక్క శుభాకాంక్షలు, ప్రభు యొక్క దీవెనలు తెలియపరుస్తూ ఉన్నాను. మనం ఇప్పుడు విన్నటువంటి యొక్క సువిశేషంలో ప్రభువే స్వయంగా హిత సంవత్సరమును ప్రకటించటం ఆలకించి ఉన్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం నుండి వారు ఆ లేఖనములను చదివి వినిపించి వారికి హిత సంవత్సరాన్ని ప్రకటించారు. ఈ హిత సంవత్సరమైనది కేవలం ఏదో ఒక భావన, ఒక అనుభూతి, ఒక ఆలోచన మాత్రమే కాదు. అది మన యొక్క అనుదిన జీవితాలతో, మన కుటుంబాలతో, మన యొక్క సంఘ జీవితానికి, సమాజానికి ఎంతగానో ముడిపడి ఉన్నది అని కూడా మనం ఈ సందర్భంగా గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభుని ఆత్మ తనపై ఉన్నది అని ప్రభు ప్రకటించడం ద్వారా, ఆయన ఆత్మ తనను అభిషేకించినది అని తెలియచేయటం ద్వారా దాని యొక్క పర్యవసానం, ఫలితాలు ఎలా ఉంటాయి అని చెబుతూ ఉన్నాడు. పేదలకు సువార్త బోధించబడుతుంది, చెరలో ఉన్నవారికి విడుదల లభిస్తుంది, అలాగే గ్రుడ్డి వారికి చూపును, మరి పీడితులకు విమోచనను కలిగిస్తుంది. అలాంటిదే ఈ దైవానుగ్రహ కాలం,
ఈ హిత సంవత్సరం, జూబిలీ సంవత్సరం అని ప్రకటించటం జరిగింది. ఇది అప్పుడు కొత్తగా వింటున్నదేమీ కాదు. యెషయా కాలము నుండి, యెషయా ప్రవక్త కాలము నుండి, అనగా 700 సంవత్సరాల నుండి దానిని ప్రకటిస్తూనే విన్నారు, అందరూ వింటూనే ఉన్నారు. అందుకే కాబోలు అక్కడ ఉన్న ఆ ప్రజలందరూ కూడా దానిని ప్రకటించి కూర్చున్న ప్రభువు పక్క చూశారు. ఈయన గురించి మనం ఏమేమో విన్నాం, ఏదో మనకు కొత్తగా ఏదన్నా చెబుతారు అనుకున్నాం, కానీ 700 సంవత్సరాలుగా మనం వింటున్నదే కదా, దాన్నే ప్రకటించాడు, ఇందులో గొప్పతనం ఏముంది అని వారు భావిస్తూ ఉన్నారు. కాబోలు ప్రభువు వైపు తదేకంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభువు లేచి నిలబడి వారికి చెప్పిన మాటలు ఏమిటంటే, అదే లూకా సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో, నేడు మీ ఎదుట ఈ లేఖనములు నెరవేరినవి. 700 సంవత్సరాలుగా మీరు ప్రకటిస్తూ ఉండొచ్చు, వీటిని ఆలకిస్తూ ఉండొచ్చు, కానీ ఈనాడు ఈ లేఖనములు మీ ఎదుట నెరవేర్చబడుతున్నవి అని ప్రభువు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. అందుకు అనుగుణంగానే ప్రభు తన బహిరంగ జీవితంలో ఈ కార్యాలన్నీ కూడా నెరవేర్చటం, అది దేవుని యొక్క అనుగ్రహ కాలంగా ఆయన వారికి అందచేయటం అన్నది చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటనగా, ఒక జూబిలీ అన్నా, వేడుకలన్నా, ఆనందమన్నా, సంతోషమన్నా అది కలగటానికి ముఖ్య కారణం ప్రభు యొక్క సాన్నిధ్యం. ఆయన మనతో ఉండటం, మన మధ్య ఉండటం, మనలో ఉండటమే అని చెబుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు చెప్తాడు, నా ఆనందం మీలో ఉండాలని, మీ ఆనందం పరిపూర్ణము కావాలని నేను మీకు ఈ మాటలు చెప్పుచున్నాను అని ప్రభువు చెప్పటం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క గాయక బృందం మొదటి పట్టణం తర్వాత చక్కగా పాడారు. నా ఆధారం నువ్వే యేసయ్య, నాకు ఆనందం, నా ఆనందం నీవే యేసయ్య అని చక్కగా ఆలాపించిన విధంగా, ఇదిగో మన నిజమైన జూబిలీ సంవత్సరం అంతా, మన జీవితం అంతా కూడా ఏమిటంటే ప్రభువును మనలో కలిగి ఉండటం, ప్రభు మన జీవితాలకు కేంద్రంగా ఉండటం, ప్రభువును కేంద్రంగా చేసుకోవాలి మన జీవితాలకి. అప్పుడు మన ఆనందం పరిపూర్ణమవుతుంది. అది స్వచ్ఛమైన, శ్రేష్టమైన, నిజమైన ఆనందంగా ఉంటుంది. అదే ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా చెలిచి ఉన్నాడు, నేను జీవమును ఇచ్చుటకు వచ్చి తిని దానిని పరిపూర్ణంగా, అంతో ఇంతో కొంతో కాదు, దానిని పరిపూర్ణంగా మీకు ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రభు యందు మన ఆనందం పరిపూర్ణమవుతుంది, మన జీవం పరిపూర్ణమవుతుంది. మన యొక్క జూబిలీ అనేది నిజమైన అర్థాన్ని, భావాన్ని కలిగి ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారు, కాబట్టి ప్రభు మనల్ని ఈ విధంగా ఆహ్వానిస్తున్నాడు, ఆయనలో నెలకొని ఉండాలని. తాను నిజమైన ద్రాక్షావల్లి, మనం ఆయన యందు కొమ్మలు, రెమ్మలుగా ఉన్నాం. అలా ఉన్నప్పుడే మనం ఫలిస్తాము. 30 60 100 ఫలిస్తామని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారు, మనం మొదటి పట్టణంలో లేవీయుల కాండం నుండి 25వ అధ్యాయం నుండి ఆలకించి ఉన్నాం. ఏ విధంగా యావేనే ప్రభువే స్వయంగా 7 సంవత్సరాలను 7 సార్లు లెక్కించితే 49 సంవత్సరాలు వస్తాయి. ఆ తర్వాత వచ్చే 50వ సంవత్సరాన్ని జూబిలిగా జరుపుకోవాలి, హిత సంవత్సరముగా, అనుగ్రహ కాలంగా, దేవునికి కృతజ్ఞతగా సమర్పించుకోవాలి అని చెప్పి వారికి ఆజ్ఞాపించటం మనం చూస్తున్నాం. ఆ రీతిగానే ఈరోజు మనం కూడా ఈ 50వ సంవత్సరం మన యొక్క
విచారణ పునీత జోజప్ప గారి ఆలయ యొక్క స్వర్ణ జూబిలీని, హిత సంవత్సరాన్ని, జూబిలీని కొనియాడుకుంటూ ఉన్నాము ప్రియమైన సహోదరి సహోదరులారు. మరి అక్కడ చేయబడినటువంటి సూచనలు అన్నిటినీ మనం పరిశీలించి చూస్తే మనకు కొంత అర్థం అవటం కష్టంగా ఉంటుంది. ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. మీరు అమ్మిన భూములన్నీ మళ్ళీ మీరు స్వాధీనం చేసుకోవాలి, బానిసలకు అందరికీ స్వేచ్ఛ ఇవ్వాలి అని, ఈ విధంగా పంట పండించకుండానే ఆ సంవత్సరం అంతా ఖాళీగా ఉంచాలి అనేది, దీనిని మనం ఆధ్యాత్మికమైన రీతిలో మన రక్షణ ప్రణాళికలో భాగంగా ఆలోచిస్తే అది కానీ మనకు అర్థం కాదు. ఈ యొక్క లేవీకాండంలో జూబిలీ హిత సంవత్సరాన్ని గురించి ఉన్నటువంటి ఈ సూచనలు, ఈ ఆజ్ఞలు మనకు వెంటనే గుర్తు చేయవలసింది. ఆది కాండంలో మనం 1వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, ఈ సృష్టిని అంతా కావించిన తర్వాత దేవుడు ఏమని అనుకున్నాడు చెప్పాడు అంటే, ఆది కాండం 1వ అధ్యాయం 31వ వచనంలో, దేవుడు తాను చేసిన సృష్టినంతయు చూచెను, ఆయన కంటికి అది చాలా బాగుండెను అని చెబుతూ ఉన్నారు. ఒక జూబిలీ జరుపుకోవటం అంటే దేవుడు చేసిన సృష్టి ఆదిలో ఎలా ఉందో అలాంటి స్థితిలోనికి తిరిగి చేరుకోవటం అని ఈ లేవీల కాండం మనకిస్తున్నటువంటి సందేశం. 25వ అధ్యాయంలో మనందరం తిరిగి మన ఇంటికి చేరుకోవటం అంటే, మనం తిరిగి ఏ విధంగా అయితే సృష్టి ఆదిలో దేవుడు అన్నిటినీ కూడా బాగుగా చేశాడో, ఏదైనా వనంలో మరి ఆదాము ఏవలను ఉంచారు. ఏదైనా వనం అన్నది దైవ ఇష్ట వరప్రసాద స్థితి అని మనం గుర్తుంచుకోవాలి. మనం ఆ స్థితిలోనికి తిరిగి రావాలి అని దీని యొక్క భావంగా అర్థంగా ఉంది. మన యొక్క ఆస్తిని తిరిగి పొందుకోవటం అంటే, ఏ విధంగా అయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో యావే ప్రభు యాకోబుకు వాగ్దానం ఇచ్చిన విధంగా, నీవు భయపడవలదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నా సొత్తు అయి ఉన్నావు అని చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా మనందరం కూడా జ్ఞానస్నానం ద్వారా మన ఆది పాపము నుండి శుద్ధి చేయబడి దేవుని సొత్తుగా, దేవుని బిడ్డలుగా చేయబడి ఉన్నాము. ప్రియమైన సహోదరి మనందరికీ ఉండవలసినటువంటి నామం, పేరు ఏంటంటే దేవుని బిడ్డ అని. మనం రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు, మంచిదే. కానీ బాప్తిస్మంలో మనం పెట్టుకున్న ప్రధానమైన పేరు అందరికీ లభించేది దేవుని బిడ్డ అంది. కాబట్టి దేవుని సొత్తు అయి ఉన్నాము మనము. కానీ మనం మళ్ళీ శోధనలకు గురై పాపము చేయటం ద్వారా సాతాను వైపు మరలుతూ ఉన్నాం. అలాంటి మనం ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపడి దేవుని వైపు మరలాలి. దేవుని ఆస్తిగా, దేవుని సొత్తుగా, దేవుని బిడ్డగా మనం రూపొందాలి అన్నదే దీని యొక్క అర్థంగా ఉంది. కాబట్టి ప్రతి జూబిలీ కూడా మనల్ని తిరిగి దేవుని సొత్తుగా మార్చేది, దైవ ఇష్ట వరప్రసాద స్థితిలోనికి మనల్ని తిరిగి తీసుకొని పోయేది. హారతి కొను మా దేవా, హృదయార్పణ గై కొను ప్రభువా. హారతి
హారతి గొను మా దేవా హృదయార్పణ గైకొను ప్రభువా హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా హారతి గొను మా దేవా హృదయార్పణ గైకొను ప్రభువా హారతి గొను మా దేవా హృదయార్పణ గైకొను ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుముగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ ఆలయంను నీ మహిమతోనూ పవిత్రతతోనూ నింపి నీవు సంతోషించిన శుభదినము మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలి అర్పణగా రూపొందింపుమని నిన్ను వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏలయనా నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబమును అన్ని వేళలందు చల్లగా చూచుచున్నావు. నీ సహవాస పరిచర్య రహస్యమును మాకు అద్భుత విధముగా వెల్లడించి దానిని సంపూర్తి చేయుచున్నావు. నీవు మమ్ము ఒక ఆలయముగా నిర్మించుకొని నీ శ్రీసభను విశ్వమంతటా విస్తరింపచేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికముగా వృద్ధి పొందినట్లు చేయుచున్నావు. ఈ రీతిగా శ్రీసభ సంపూర్ణత నొంది స్వర్గ నగరి అయిన యెరూషలేములో నీ ముఖశాంతిని కాంచున్నట్లు రూపొందించుచున్నావు. కావున మేమును మీ వైభవోపేత దేవాలయమందు నిన్ను స్తుతించి ఘనపరచుచు నీ మహిమను నిరంతరము కొనియాడుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. హృదయం ఉప్పొంగగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసానా గీతముల్. హృదయం ఉప్పొంగగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసానా గీతముల్. హోసానా పాడుదా దేవాది దేవునికి, హోసానా పాడుదా ప్రభు యేసునాథునికి. హోసానా పాడుదా దేవాది దేవునకు, హోసానా పాడుదా ప్రభు యేసునాథునికి. హోసానా 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 హోసానా
సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నది మహోన్నతములో సానా మహోన్నతములో సానా మహోన్నతములో సానా హోసాన పాడుదాం హోసాన పాడుదాం దేవాది దేవునకు హోసాన పాడుదాం ప్రభు యేసునాథునికి హోసాన పాడుదాం దేవాది దేవునకు హోసాన పాడుదాం ప్రభు యేసునాథునికి హోసానా 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 ప్రభునామమున వేచేయువారు ధన్యులు ధన్యులు ప్రభునామమున వేచేయువారు ధన్యులు ధన్యులు మహోన్నతమునో సానా మహోన్నతమునో సానా మహోన్నతమునో సానా హోసాన పాడుదాం హోసాన పాడుదాం దేవాది దేవునకు హోసాన పాడుదాం ప్రభు యేసునాథునికి హోసాన పాడుదాం దేవాది దేవునకు హోసాన పాడుదాం ప్రభు యేసునాథునికి. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలినవారా ఓ నా సర్వేశ్వరా ఓ నా ఏలినవారా ఓ నా సర్వేశ్వరా నీకే ఆరాధనా నీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా సర్వేశ్వరా ఓ నా ఏలినవారా ఓ నా సర్వేశ్వరా నీకే ఆరాధనా
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఈలయన వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ పూజాబలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా లియో పాపు గారిని, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతులను, ఎండి ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించండి. దయగల తండ్రి, నలుదశలు చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా ఈ విచారణలో పనిచేసి ఈ ప్రాంతంలో సువార్తను బోధించి మరణించిన వారందరినీ, అదేవిధంగా నీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి 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 దేవా హారతి
అందరము లేచి దేవుడు మన తండ్రి అని 50 సంవత్సరములుగా మన విశ్వాసాన్ని పటిష్టపరిచిన ఆ తండ్రి భావి తరములకు కూడా ఈ విశ్వాసాన్ని మనము పంచునట్లుగా మనకు ఆశీర్వదిస్తారని ప్రభువు నేర్పిన ప్రార్థనను నమ్ముతూ భక్తితో మరి ఒక మారు ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సమాధానము మాకు దయచేయండి, సమాధానము మాకు దయచేయండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. లోక పాప పరిహారకుడా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, అయినను మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్యజీవము మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. చాలంట కృపగల నీ దివ్య సప్రసాదము, చాలు చాలంట నీ దివ్యాహారము. చాలంట కృపగల నీ దివ్య సప్రసాదము, చాలు చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే
ఒక్క వరమే వేడుకోమంటే. చరిత్రలో ఉన్నత శిఖరాలు చేరుకున్న మహనీయుల జీవితాలను మనం అధ్యయనం చేస్తే మనసును ఆకట్టుకునే సంఘటనలు ఎన్నో మనకు కనిపిస్తాయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెత ప్రకారం చుట్టూ ఉన్న పరిస్థితులు, స్నేహాలు, అలవాట్లు, చదువు, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయట. సంఘములోని దురాచారాలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసి నవ సమాజ స్థాపనకు శ్రీకారము చుట్టిన యేసుక్రీస్తుకు సాక్షిభూతులే ఇక్కడ ఉన్న మన ఇద్దరు పీఠాధిపతులు, సగినాల పాల్ ప్రకాష్, ఎండి ప్రకాష్ పీఠాధిపతులు. వీరు యేసుక్రీస్తుకు సాక్షిభూతులు. యెరూషలేం వెళితే మరణము తప్పదని యేసుక్రీస్తుకు తెలుసు. కానీ ఆ మరణం ప్రపంచ గతినే మార్చివేస్తుంది అని కూడా ఆయనకు తెలుసు. అందుకే యెరూషలేం వెళ్ళాడు, మరణాన్ని చవిచూశాడు, ఈ చరిత్ర గతినే మార్చివేశాడు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా మార్చేశాడు. చరిత్రలో నిలిచిపోయాడు. 2025 సంవత్సరాలు గడుచున్నా కూడా నేటికి కూడా ఆయన మాటలు, ఆయన బోధనలు, ఆయన యొక్క స్వార్థ ప్రపంచ నలుమూలలా వ్యాపి చెందుతుందంటే కారణం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే. ఆ నిర్ణయానికి అనుగుణంగా అలాంటి కోవకు చెందిన వారే మన యొక్క పీఠాధిపతులు, పాల్ సగినాల పీఠాధిపతులు, ఎండి ప్రకాశం పీఠాధిపతులు. కష్టించి పని చేయాలి, సంతృప్తికర మనసు కలిగి జీవించాలి, కర్తవ్యాన్ని సంతోషంగా నిర్వర్తించాలి అన్నదే వీరి యొక్క నినాదం. వీళ్ళిద్దరి యొక్క నినాదం కష్టించి పని చేయాలి, సంతృప్తికర మనసుకులై జీవించాలి, కర్తవ్యాన్ని సంతోషంగా స్వీకరించాలి అంటారు. వీరిద్దరూ మన కడప మేత్రాసన గురువులే. వీరిద్దరూ మంచి విద్యావేత్తలే. వీరిద్దరూ మంచి ప్రసంగికులే. వీరిద్దరూ మంచి రచయితులే. వీళ్ళిద్దరూ సామాజిక స్పృహ కలిగిన వాళ్ళే. వీరిద్దరూ మితభాషా పరులే. వీరిద్దరికి కూడా భావ సారూప్యత కూడా కలదు. అందుకే దేవుడు వారిని ఒక ఉన్నత శిఖరానికి తీసుకెళ్ళాడు. వీళ్ళిద్దరికీ ప్రజల యొక్క నాడి బాగా తెలుసు. ప్రజల యొక్క జీవన సరళి ఎరిగిన వాళ్ళే. చెడును మంచితో జయించాలి అంటాడు ఎండి ప్రకాష్ పీఠాధిపతులు. శత్రువును ప్రేమతో ఎదుర్కోవాలి అంటాడు సగినాల పాల్ ప్రకాష్ పీఠాధిపతులు. వీళ్ళ ఇద్దరి యొక్క కలయిక, వీళ్ళ ఇద్దరి యొక్క ఈ రాక మన పులివేందల విచారణకు మనకు ఎంతో స్ఫూర్తిదాయకం, ఆనందదాయకం, సంతోషదాయకం. కనుక ఈ సందర్భంలో మనందరం ఒక్కసారి మళ్ళీ వీళ్ళు ఇక్కడికి రావాలి. మీరు క్లాప్స్ కొడితే వీళ్ళిద్దరి భావాలు అభ్యుదయ భావాలు. వీళ్ళిద్దరికీ విప్లవ ధోరణి కలదు. వీళ్ళిద్దరికీ ఉద్యమ బాట కలదు. మీకు తెలిసినో తెలియదో 19వ శతాబ్దంలో అంటే 1989-90లో సగినాల పాలు ప్రకాష్ ఫాదర్గా ఉన్నప్పుడు సారా ఉద్యమం చేశాడు ఆయన. ఈ సారా తాగకూడదు గ్రామాలలో అని ఆయన మాట్లాడితే ఆయనతో పాటు 200-300 మంది జనం రోడ్డు పట్టారు. ఆయనకు ఆ స్ఫూర్తి ఉంది. ఆయన ఒక రచయిత. అంచు తాకితే ఏమవుతుంది? అంచు తాకితే ఏమవుతుంది? అంచు తాకితే స్వస్థత చేకూరుతుంది అని ఒక పుస్తకం రాశాడు ఆయన. అంచు తాకండి. ఎవరిది? అంచు తాకాలి. అంచు తాకితే నీ జీవితం మారిపోతుంది అన్నటువంటి ఒక పుస్తకం చాలా చక్కగా రాశాడు ఆయన. ఆయన పాటలు, ఆయన మాటలు, ఆయన చమత్కారాలు, ఆయన వ్యంగ్యత, ఆయన యొక్క మాటల సరళి, జీవన సరళి, జీవిత విధానం మనల్ని, మన మేత్రాసనాన్ని ముందుకు తీసుకెళ్తుంది
అన్నటువంటి ఆ ఆశ, కోరిక మనందరిలో ఉంది. అలాంటి మేతనాలు మన మధ్యకు వచ్చి ఈరోజు ఈ జయంతిని, ఈ స్వర్ణ జూబిలీ మహోత్సవాన్ని ఘనంగా కొనియాటకు వారి ఆశీస్సులు మనకు అందించినటువంటి మన తండ్రి గారికి మనందరం మనసారా ఒక్కసారి ఎండి ప్రకాష్ బిషప్ గారు కూడా మన గురువే. నేను ఆయన గురువుగా ఉన్నప్పుడు నన్ను సెమినార్లో చేర్చాడు. నాటి నుంచి నేటి వరకు ఆయన నన్ను మౌనముని అంటాడు. ఏం మౌనంగా ఉన్నావే, అన్నం తిన్నావా, బాగున్నావా, ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? ఈ మాటలు, ప్రేమతో కూడినటువంటి ఈ మాటల వల్ల ప్రజాభిమానాన్ని మన కడపలో నిండుగా పొందినటువంటి మనిషి. ఆయన రాసిన కొన్ని పాటలు చాలా అద్భుతంగా రాశాడు. ఆయన మాటలు, ఆయన నిలకడ, ఆయన సహనం, ఆయన ఓర్పు మరవలేనివి. నేను ఒకసారి మా విచారణలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు మా విచారణలో ఒక గేట్ ఉంటుంది. ఆ గేటు మీద నేను నిలబడుకొని ఒకని తిప్పరా అన్న. వాడు తిప్పుతూ ఉన్నాడు నన్ను. ఈయన పిలిచి దగ్గరికి పిలిచి, అది చెక్కది కదా, అది ఇరిగిపోద్ది కదా, నువ్వు డిగ్రీ చేస్తున్న పిల్లోడి కదా, అటు తిరిగితే ఎట్రా అన్నాడు. ఎట్రా కామకున్నా నేను. అన్నం తిన్నావా, బ్రేక్ఫాస్ట్ చేసావా అన్నాడు. లేదండి అన్న. మనకు తెలియదు కదా సాంలర్లు అంటే. తిను అన్నాడు. ఏందబ్బా ఈయన అన్నం తినమంటా అంటే బ్రేక్ఫాస్ట్ చేయమంటున్నా అంటే భయంగా కూర్చున్నా. ఆ అన్నం తిన్న తర్వాత సాంలూరుకు పోతే బాగుంటుంది అన్నాడు. సాంలూరుగా పంపించాడు. నన్ను పంపించి ఆయన ఇటలీకి వెళ్ళాడు, రోమ్కి వెళ్ళాడు చదువుకోవడానికి. నన్ను వెళ్ళి ఆయన మళ్ళీ వచ్చేలోపు నేను గురువైనా. గురువైనావా, బాగున్నావా, మంచుకున్నావా, కొంచెం తిను, కొంచెం తిను, శరీరంలో కండలేదు, కొంచెం తిను అని ప్రేమపూర్వకంగా మాట్లాడి నన్ను ఈ స్థాయిలో, అంటే ఈ స్థాయిలో మాట్లాడేటటువంటి ఈ స్థాయికి ఆయన మాటలు, ఆయన యొక్క పాటలు, ఆయన యొక్క జీవిత సరళి నన్ను ఎంతగానో ప్రేరేపించింది. ఈరోజు ఇక్కడికి వచ్చి మనకు జూబిలీ యొక్క అర్థాన్ని, దాని పరమార్థాన్ని, దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని, దాన్ని చేయటం వల్ల మనకు వనగూరేటటువంటి ప్రయోజనాలను చాలా చక్కగా విపులీకరించినటువంటి మన సింహపూరి మేతనాలుడు ఎండి ప్రకాష్ తండ్రి గారికి మనమంతా ఒక్కసారి ఇక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మాకు ఈ పక్క సెయింట్ ఆన్స్ అమ్మగారు ఉన్నారు, అటు సైడు జేమ్జీ అమ్మగారు ఉన్నారు. వీరి యొక్క ఆలన, వారి యొక్క లాలన, వీళ్ళిద్దరి ఆలన నాలన మధ్య సెయింట్ జోసెఫ్ పీనుత జోజప్ప గారు, ఆరిగస్వామి, ఈ ప్రజలు మురిసిపోతున్నారు, ముచ్చట పడిపోతున్నారు, మాకు మురిపాన్ని కొలిపిస్తున్నారని చెప్పటానికి ఇదంతా మనకు నిదర్శనమే. కనుక సిస్టర్ గారికి ఒక్కసారి మీరంతా. తర్వాత కొండ మీద మనకు ఒక ఫాదర్స్ ఉన్నారు, లోయల్ ఆఫ్ ఫాదర్స్. వాళ్ళకు మనకి చాలా ఆదరువుగా ఉంటారు. ఎప్పుడు ఏమి అడిగినా వెంటనే స్పందించి స్వామి అని నన్ను సంబోధించి మనకు పని చేసి పెట్టేటటువంటి మన అంతని స్వామి గారికి, వారి టీంకి, వారి కాలేజ్ మెంబర్స్ అందరికీ కూడా మనం ఒక్కసారి మనసారా ఈరోజు చక్కటి సంగీతంతో, మంచి పాటలతో మనల్ని ఉత్తేజపరిచినటువంటి మన భూషణం వారి టీంకి నేను మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటాను. ఇక జనరల్ కేటగిస్ట్ యేసురత్నం సార్ అని రిటైర్డ్ అయిన ఉన్నాడు ఒక ఆయన. అక్కడి నుంచి ఆయన కానించి సామ్సోన్ కానించి ప్రభాకర్, కిరణ్, భూషణం, ప్రసాదు, బాబు, భాస్కర్, వీరి కలయిక ఇక చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏమి చేసినా పిలిచినా వెంటనే వస్తారు. మాకు భాస్కర్ అని ఒక అబ్బాయి అంటాడు. ఈరోజు ఫోన్ చేస్తే రేపు తీసుకుంటాడు. స్వామి నిన్న ఫోన్ చేసినావు కదా అని. సర్లేరా ఉండు. ఇలాంటి వ్యక్తులందరూ మన మేతరాసనంలో, మన విచారణలో ఉండటం మనకు ఎంతో ఆనందదాయకం. వీరిని మనసారా ఒకసారి మనం. ఇక మా విచారణలో యువతి యువకులు చాలా చురుగ్గా ఉంటారు. బిళ్ళల్లో గంతులు వేసే లేడి పిల్లల్లా ఉంటారు. ఎప్పుడు ఏమి చేయమన్నా, ఎక్కడికి రమ్మన్నా రాత్రంతా ఇక్కడే పండుకొని పని చేయగలిగేటటువంటి మా పులివెందల విచారణ యువతి యువకులకు మనసారా ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. మా డీన్, ముఖ్యంగా మా ప్రొద్దుటూరు డీన్ ప్రభాకర్ స్వామికి ఒక విలక్షణమైనటువంటి గుణం ఉంటుంది ఆయనకు. ప్రభాకర్, స్వామి బాగున్నావా అంటాడు. 15 సంవత్సరాల క్రితం
ఈయన ఇక్కడ పనిచేశాడు. ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రభాకర్ బాగా తెలుసు. ప్రభాకర్ డీన్ అయిన తర్వాత ఒక విలక్షణమైన లక్షణం వచ్చింది ఆయనకు. ఏంటంటే మేత్రాశ్రమంలో ఏం జరిగినా, డీనరీలో ఎవరికి యానివర్సరీ జరిగినా, బర్త్డే జరిగినా, ఎవరైనా చనిపోయినా వెంటనే మెసేజ్ పెడుతున్నాడు ఆయన. ఇది మొదటిసారి నేను 25 సంవత్సరాల తర్వాత చూడడం. ఆయన ఒక డీన్గా ఈ పని చాలా చక్కగా చేస్తున్నాడు. కనుక ఆయన మన విచారణకు వచ్చి వాళ్ళ టీంతో, అంటే మా పొద్దుటూరు డీనరీ గురువులందరూ ఇక్కడికి వచ్చి ఈ పూజలో పాల్గొని మనకు ఆశీర్వాదాలను వసిగినందుకు మా పొద్దుటూరు డీనరీ ఫాదర్ అందరికీ ఒకసారి గట్టిగా మళ్ళీ మన ఫాదర్స్. తర్వాత వివిధ ప్రాంతాల నుంచి కడప, బద్వేల్, పూర్మవిల్ల, చిత్తూరు, ఈ ప్రాంతాల నుంచి చాలా గురువులు చాలా శ్రమించి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనసారా పేరు పేరున ఫాదర్స్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా కమిటీ మెంబర్స్ నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కమిటీని జూబిలీకి నిర్ణయించుకున్నాం. ఆ కమిటీలో చాలామంది పెద్దవాళ్ళు, పెద్ద 70 సంవత్సరాల మనిషి కాడి నుంచి మొదలు పెట్టుకుంటే దమయన్ రెడ్డి సారు, మాధవరెడ్డి సారు, రాయపరెడ్డి, చిన్నపరెడ్డి, చిన్నపరెడ్డి, రాజారెడ్డి, చిన్నప్ప, ప్రభాకర్, కిషోర్, భూషణం, లాజరు, దాసు, బ్రహ్మానందరెడ్డి, శ్రీరాములు, ఇలా రకరకాలుగా మేమందరం కూడా ఈ చందాలకు వెళ్ళే వాళ్ళం. మేము చందాలకు వెళ్ళినట్టు లేదు, మేము పోతా అంటే వాళ్ళ ఇళ్లకు మేమేదో అల్లాని పోయినట్టుంది. ఎక్కడికి పోయినా మాకు అల్లం పెట్టారండి, బ్రహ్మాండం పెట్టారు. కనుక ఈ టీముకి అందరికీ కూడా నేను మనసారా మీ అందరి తరపున చాలా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక మన విచారణలో కుక్స్ ఉంటారు, 3 ఉంటారు మగవాళ్ళు, మగ కుక్కులు, వీళ్ళు వంట మనుషులు. వీళ్ళు ఎప్పుడు ఏమి చేయమన్నా, ముఖ్యంగా పులివెందల్లో ఇష్టమైంది ఏంది, పాయసానికి కాంబినేషన్ వంకాయ. ఈ 2 చేయడంలో ప్రావీణ్యులండి వీళ్ళు. ఈ 3 కలిసి ఈరోజు చక్కటి భోజనం, సువాసన కలిగినటువంటి భోజనాలు తయారు చేశారు. ఈ పేతురును, ప్రభాకర్ని, ప్రకాష్ని ఎప్పుడు కూడా మేము మరవము. వారిని దేవుడు దండిగా మెండుగా దీవించాలని, మీ అందరి యొక్క ఆశీస్సులు వాళ్ళకి కావాలని. ఇక ప్రజలు నిజంగా నేను వచ్చినది 9 నెలల 15 రోజులు 8 రోజులు అవుతుంది ఇక్కడ మన పులివెందులకు వచ్చి. 9 నెలల 15 రోజులు అంటే డెలివరీ అయిపోయింది. డెలివరీ అయింది, పిల్లోడు పుట్టాడు. ఇప్పుడు పిల్లోడు పుట్టాడు, 9 నెలలు దాటింది. 9 నెలలు దాటిన తర్వాత క్రిస్మస్, జనవరి, మార్చి 19th, తర్వాత ఈస్టరు, గుడ్ ఫ్రైడే, తర్వాత ఒక్కదాని తర్వాత ఒక్కొక్కటిగా మీరు ఇచ్చినటువంటి ఆ చందాలు కానీ, మీ యొక్క ప్రేమ అభిమానాలు కానీ, మీ యొక్క ఆప్యాయతలు కానీ మరువలేనివి. ఇప్పటికీ ఈ స్టేజ్ మీద నేను ధైర్యంగా చెప్పగలను, మీ యొక్క ప్రేమ, అనురాగం, శ్రమించి కష్టపడి మీరు ఇచ్చినటువంటి డబ్బులు దాదాపుగా 3,50,500 రూపాయలు అయింది. కనుక మీ అందరికీ మనసారా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వివిధ ప్రాంతాల నుంచి మఠకన్యలు, కడప, హైదరాబాదు, ఈ ప్రాంతాలను ఇచ్చినటువంటి సిస్టర్స్, మఠకన్యలకు మనసారా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి శ్రమటోర్చి ఇక్కడికి వచ్చారు, ఈ పూజలో పాల్గొని మా ప్రజల యొక్క హృదయాల్లో ఆనందాన్ని నింపారు. కొత్తగా ఉన్నారు కదా అమ్మగారులు, వాళ్ళని చూసినాక వాళ్ళకు కూడా ఆనందం పుట్టింది. కనుక ఒక్కసారి మన అమ్మగారులందరికీ. ఇక సీనియర్ మోస్ట్ గురువులు మన ఈ పూజలో పాల్గొన్న వాళ్ళు, మొదటిగా ఎండి ప్రసాద్ స్వామి, మోజెస్ స్వామి, జోజిరెడ్డి ఫాదర్, తర్వాత జ్ఞాన ఫాదర్, శివరయ్య ఫాదర్, అంతోని ఫాదర్, మన మేత్రాసనం నుంచి, మన విచారణ నుంచి గురువులైనటువంటి నవీన్, మర్రెడ్డి, ప్రకాష్, విజయమోహన్ రెడ్డి ఫాదర్, ఇక చాలామంది గురువులు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనకు వాళ్ళ యొక్క దీవెనలు కుమ్మరించినందుకు మనసారా ఒకసారి. ఈ విచారణలో పనిచేసి మరణించినటువంటి చాలా గురువులను మీ ప్రార్థనలో, మీ యొక్క పూజల్లో గుర్తుపెట్టుకోండి. ఈ విచారణ నుంచి గురువులై వేరే దేశాలలో, వేరే ప్రాంతాలలో కూడా పనిచేసినటువంటి వారి అందరి సహకారం, వారి యొక్క శ్రేయస్సు, వారి యొక్క ప్రోత్సాహం మరవలేని వాళ్ళందరికీ కూడా మనసారా నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక ఈ యొక్క డెకరేషన్, ఈ యొక్క సౌండ్ సిస్టమ్, లేదా అక్కడ వంట చేసిన వాళ్ళు, వీరందరూ కూడా చాలా సంతృప్తికరమైనటువంటి పనిచేశారు. నిజంగా మేము నిన్న సాయంత్రం వర్షం వచ్చింది, ఇక వర్షం వస్తుందేమో అంటే కొంతమంది అమ్మగారు మేము ప్రార్థన చేస్తాంలే అన్నారు. అప్పుడు అనిపించింది, అయ్యా అమ్మగారు చేసే ప్రార్థన వర్షం రాదా అని.
వర్షం రావాలి, వర్షం రాదులే ఫాదర్ మేము చేస్తే అని చాలా ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి అమ్మగారులు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా చాలా వందనాలు. ముఖ్యంగా జేఎంజే అమ్మగారులు, వాళ్ళు వాళ్ళ ఆలన ఒక విధమైనటువంటి ఆలన. మా అమ్మగారి యొక్క ఆలన, మా పక్క నుండి అమ్మగారి యొక్క ఆలన కొత్తది. ఆ పక్క ఈ పక్క మధ్యలో నేను పండుకొని వాళ్ళను వీళ్ళని గురించి ఆలోచన చేస్తుంటాను చాలాసార్లు. ఎంత మధురమైన ప్రాంతం రా ఇది, చాలా బాగుంది అని. కనుక ఇలా మీరందరికీ కూడా చాలా చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంసీగా పనిచేసినటువంటి విజయరావు ఫాదర్, ఆయన చక్కగా ఈ ప్రోగ్రామ్ని నడిపించి మనందరినీ కూడా ఒక దారిలో పెట్టినందుకు ఫాదర్కు, విజయరావు ఫాదర్కి చాలా చాలా వందనాలు తెలియజేస్తూ ఉంటాను. తర్వాత ఈరోజు డ్యాన్స్ చేశారు మనకు అమ్మాయిలు సెయింట్ యాన్స్ నుంచి. వాళ్ళకి థెరపీ ఇచ్చినటువంటి మన సెయింట్ యాన్స్ సిస్టర్స్, ఈ డెకరేషన్ చేసినటువంటి సిస్టర్స్కి చాలా చాలా వందనాలు. అమ్మాయిలు చాలా చక్కగా నేర్చుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విచారణ పెద్దలు, విచారణ గురువు మా దగ్గరికి వచ్చి ఈ పండుగ గురించి వివరించిన తర్వాత చాలా సంతోషం వేసింది. పండుగను ఇలా జరుపుకుంటున్నాము 50 సంవత్సరాలు అన్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఒక పండుగ అన్నప్పుడు ఒక సంబరం మాత్రమే కాదు, ఒక ఆశీర్వాదము మనందరికీ కూడా ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందన్న ఉద్దేశంతో తప్పనిసరిగా చేయండి, మేము వస్తాము అని అన్నాము. అన్నప్పుడు ఊరేగింపు ఉంటుంది అన్నారు. నేను అన్నాను ఊరేగింపు వద్దు అన్నాను. లేదు కొద్దిగానే అన్నారు. ఊరేగింపు వద్దు అన్నందుకు ఈటెల చేత ఊరేగింపు చేశారు. చాలా చక్కని ఊరేగింపు, పెద్దలందరూ క్రమబద్ధంగా అన్ని ఏర్పాటు చేసి మంచి ఊరేగింపు చేసి, ముఖ్యంగా తండ్రి గారిని నెల్లూరు నుంచి వచ్చినటువంటి మన కడప వాసి, కడప మిత్రానులు, వారు ఎంతో ఓర్పుతో మన మధ్యకు వచ్చారు. వారికి హృదయపూర్వక వందనాలు చెబుతున్నాము. రెండవదిగా మన ఫాదర్ గారు చేసుకుంటున్నటువంటి జూబిలీ, మరి వారిని అనేక విధాలుగా ఆశీర్వదించాలని దేవుడు వారి శేష జీవితంలో వారి విశిష్టమైన సేవలు ఇంకా వినియోగించుకొని ఎంతో ముచ్చటగా చేసినటువంటి ఈ పండుగలు ఇంకా ఎక్కువగా చేయాలని వారిని మనసారా అభినందిస్తూ దేవుని యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అన్నమ్మ సభ సిస్టర్స్ను, అలాగే యేసు సభ గురువులను, అలాగే జేఎంజే మఠకన్యలను మనసారా అభినందిస్తూ వారు చేస్తున్న విద్య సేవలో దేవుడు వారికి తోడుగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాము. కమిటీ సభ్యులను, పెద్దలను, అలాగే క్రైస్తవులందరినీ కూడా, ఈరోజు పాటలు పాడినటువంటి గాయకులను అందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులను అందాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన గురువులందరినీ కూడా అభినందిస్తూ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ అందజేస్తున్నాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ప్రతిష్ఠించిన ప్రజలని దీవెనలు పొంది సంతోషింతురుగాక. ఆలయ అంకితోత్సవం నాడు వారు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక ఫలమును వరమును ప్రసాదించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈ పరములకు ప్రభు అయిన సర్వేశ్వరుడు ఈ దేవాలయ అంకిత వార్షికోత్సవం నాడు మిమ్మును ఇక్కడ చేర్చెను. ఆ దేవుడు మీకు తన స్వర్గపు ఆశీస్సులను సమృద్ధిగా దయచేయుదురుగాక. తండ్రి అయిన దేవుడు ప్రపంచ నలుమూలల నివసించు తమ బిడ్డలు తమ కుమారునిందు ఐక్యమై వారంతా వసుదై కుటుంబంగా ఏర్పడని చిత్తగించెను. ఆ పరమపిత మిమ్ము తన ఆలయముగను పవిత్రాత్మ వసించు స్థలముగను రూపొందించునుగాక. మీరు సంపూర్ణంగా శుద్ధి నిందినచో దేవుడు మీ యందు నివాసముండును. అప్పుడు మీరు సకల పునీతులతో పాటు నిత్యానందమును పొందుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీమందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా, ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా.
శ్రీ సభ తండ్రి పోషకుడా నీతిమంతుడా జోజప్ప శ్రీ సభ తండ్రి పోషకుడా నీతిమంతుడా జోజప్ప ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా. ప్రముఖులకు జనవంతులకు స్వాగతం విద్యావేత్తలకు విమల చరితులకు కళా హృదయులకు స్వాగతం శుభ స్వాగతం 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 సుస్వాగతం. అతిథి దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ఆచార్య దేవో భవ అతిథులంతా విచ్చేయగా అర్ఘ్యపాత్య నీరాజనం ధూపదీప సుమగంధాలతో పన్నీరుల పరిమళాలతో సుస్వరాల సంగీతాలతో సుందరమగు భావాలతో స్వాగతం 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 సుస్వాగతం. ముందుగా మన కడప మేత్రాణులైనటువంటి సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారిని సెయింట్ డాన్స్ సిస్టర్స్ వారు శాల్వాతోనూ పూలమాలతోనూ తండ్రి వారిని సన్మానించుటకు ఆహ్వానిస్తున్నాం. దయచేసి సిస్టర్ సుపీరియర్ అండ్ ద కమ్యూనిటీ మెంబర్స్. అలాగే తదుపరి జేఎంజే సిస్టర్లు కూడా రెడీగా ఉండాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ తదుపరి మై రిక్వెస్ట్ హిస్ లార్డ్షిప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం బిషప్ ఆఫ్ నెల్లూరు పీఠాధిపతులు ఎండి ప్రకాశం తండ్రి గారిని జేఎంజే అమ్మగారు శాల్వాతోను మన యొక్క ప్రేమను గౌరవాన్ని వారికి అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి మనము సంతోషంతో ఆనందంతో దేవునికి వందనాలను తెలియజేస్తాము. యేసయ్యా నీ కరుణను కీర్తించెదము యేసయ్యా నీ నామమును స్తుతించెదము యేసయ్యా గౌరవాన్ని సన్మానాన్ని తండ్రి వారికి ఇస్తున్నాం. యేసయ్యా నీ ప్రేమను ఇలా పంచెదము అన్నమ్మ సభకు యేసయ్యా నీ రక్షణను ప్రకటించెదము యేసయ్యా. మొదటి టీం రమయాన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాధవ్ రెడ్డి, కిషోర్, రాయపరెడ్డి, భూషణ్. వీరు మన సగినాల పాల్ ప్రకాష్ తండ్రి వారిని ముందుగా శాల్వాతో గట్టిగా చప్పట్లు కొడుతూ జేఎంజే అమ్మగారులు ఎండి ప్రకాశం తండ్రి వారిని శాల్వాతో సన్మానిస్తున్నారు. తరువాత జూబిలీ కమిటీ సభ్యులు ఎండి ప్రకాశం తండ్రి వారిని రమయాన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాధవ్ రెడ్డి, కిషోర్, రాయపరెడ్డి, భూషణ్ దయచేసి. అలాగే మన లక్కినేని ఆరోగ్య స్వామి గురువులను ఇరువురు పీఠాధిపతులు కూడా ప్రేమపూర్వకంగా సిల్వర్ జూబిలీ శుభాకాంక్షలు వారికి అందిస్తున్నారు. శాల్వాతోనూ అలాగే ప్రత్యేకమైనటువంటి పూలమాలతోనూ మన
25 మహిమను శాశ్వత దీవెనగా అందించినావు అభినందిస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పేరు పెట్టి మము పిలిచావు, పవిత్రాత్మతో నింపావు. గట్టిగా చప్పట్లు కొడుతూ చిన్నప్ప గారు అలాగే బ్రహ్మారెడ్డి వీరు ఎండి ప్రకాశం తండ్రి వారికి జూబిలీ కమిటీ పరిశుద్ధపరచి పరలోక భాగ్యమునిచ్చావు. అల్ఫాన్సమ్మ కూడా వ్యక్తిగతంగా తనకున్నటువంటి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞత వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞత వందనములు.